మా ఏరియా నివాసి అయిన కాంపెల్లి ఆంజనేయులు గత 2018 సంవత్సరంలో వేరే వాళ్ళ నుంచి డాక్యుమెంటు జీపీఏ చేయించుకొని భూ కబ్జా కోసం గత 6 ఏళ్లుగా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి సాధ్యపడకపోవడంతో తప్పుడు ఫిర్యాదుతో అట్రాసిటీ కేసుతో కుటుంబాన్ని వేధిస్తున్న భూ కబ్జా కోరులు మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీ అంబేద్కర్ నగర్లో మేడి నర్సయ్యకు వారసత్వంగా సంక్రమించిన 33 గుంటల స్థలంను అదే ప్రాంతానికి చెందిన కాంపెల్లి ఆంజనేయులు 2018లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని కబ్జాకు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి సాధ్యపడకపోవడంతో తోట శ్రీనివాస్ రియాల్టర్ అండదండలతో తమ కుటుంబంపై అట్రాసిటీ కేసుతో తమను వేధిస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేసిన కాంపెల్లి ఆంజనేయులు మీడియా సమావేశంలో తాను కొంతమంది ప్రలోభాలకు లోనై దురాశతో భూమి ఆక్రమించడానికి ఫిర్యాదు చేశానని, నర్సయ్య కుటుంబం తనను కులం పేరుతో దూషించలేదని, మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని, కొంతమంది ఒత్తిళ్ల వల్ల ఫిర్యాదు చేశానని, ఉన్నత అధికారులు తనను క్షమించి వారిపై ఎలాంటి కేసులు కానీ చర్యలు కానీ చేపట్టవద్దని అధికారులను కోరారు. మేడి నర్సయ్య, నేను ఏసీసీ నివాసిని. నాకు 283 సర్వే నెంబర్లో నాకు 33 గుంటల భూమి మా తండ్రి గారి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. ఇటు భూమి మా తండ్రి గారు పన్ను కట్టి కోర్టు డిగ్రీ పొంది ఉన్నారు, శాశ్వత డిగ్రీ పొంది ఉన్నారు. అట్టి భూమిని మా ఏరియా నివాసి అయిన కాంపెల్లి ఆంజనేయులు గత 2018 సంవత్సరంలో వేరే వాళ్ళ నుంచి డాక్యుమెంటు జీపీఏ చేయించుకొని జీపీఏ డాక్యుమెంట్ తోటి మా భూమిపై కబ్జా చేయడానికి వ్యక్తులను తీసుకొచ్చి ట్రాక్టర్లను తీసుకొచ్చి చదును చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేసినాడు. అట్లా 4-5 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత 2 సంవత్సరాల క్రితము ఏసీపీ అఖిల్ మహాజన్ ఉన్న సమయంలో ఈ యొక్క కేసు తన దగ్గరికి పోవడం జరిగింది. తను మా ఇద్దరిని పిలిపించి విచారణ చేయించి ఆంజనేయులను మందలించడం జరిగింది. నీకేమైనా ఉంటే కోర్టు ద్వారా ప్రూవ్ చేయించుకొని చేసుకోవాలి, కానీ వాళ్ళ భూమి మీద పోవద్దని చెప్పి ఆంజనేయులు మందలించడం జరిగింది. ఆ రోజు నుంచి వెళ్ళి విరమించుకున్నాడు. అది విరమించుకొని దాదాపు 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు మా పక్కన తోట శ్రీనివాసు అనేటైనా వెంచర్ మొదలుపెట్టిండు. మా గెట్టు పక్కన, మా భూమి గెట్టు పక్కన వెంచర్ మొదలుపెట్టిండు. అతను మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి తనకు వాచ్మెన్గా ఈ ఆంజనేయులు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత గత 10 రోజుల క్రితం నుంచి వెళ్ళి మళ్ళీ ఆంజనేయులు ఆ తోట శ్రీనివాస్ ప్రోద్బలంతో మా భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో తనకు జేసీబీలు ట్రాక్టర్లు ఇచ్చి సహాయం చేసి సహాయం చేసి అతనికి ఒక 7-8 మంది మహిళలను అప్పగించి ఆ మహిళలతోటి ఆ ట్రాక్టర్ జేసీబీలతోటి మా భూమిని గెట్టు దొబ్బడానికి ప్రయత్నం చేసినారు. గెట్టు దొబ్బి చెరువు చేద్దామని ప్రయత్నం చేసినారు. ఆ సమయంలో నేను, మా అన్న, మా భార్య ముగ్గురం పోయి అక్కడ దాన్ని అడ్డుకుంటే వాళ్ళు మాతోటి వాదనలు చేసుకున్నారు. వాదనలు మాకు జరిగినాయి. వాదనలు జరిగిన తర్వాత అప్పటికి పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి మీరేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి అని అన్నారు. చూసుకున్నామని సరే అని మేము అనుకున్నాం. అప్పటి నుంచి విరమించుకున్నారు, అయిపోయింది. పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మరుసటి రోజు నాడు మాకు పేపర్లో మా మీద అట్రాసిటీ కేసు బుక్ అయిందని చెప్పేసి మేము పేపర్ చూడడం జరిగింది. అయితే మా పైన కాంపెల్లి ఆంజనేయులు ఆ కేసు పెట్టడం అనేది మాకు ఆ రోజు తెలిసిన తర్వాత నుంచి వెళ్ళి మరి ఈ యొక్క దొంగ డాక్యుమెంట్ పట్టుకొని ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి మేము కూడా ఒకసారి అడగడం జరిగింది. నాకు సంబంధం లేదు, కొంతమంది ప్రోద్బలంతో ఈ విషయం జరుగుతుందని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి మరి ఈ కేసు విషయంలో ఏం చేద్దామని అనుకుంటే తనన్నాడు, నేను మీడియా సమావేశంలో వచ్చి నేను మమ్మల్ని దూషించలేదని చెప్పి నేను మాట్లాడతాను, మాకేం జరగలేదు, కేసు వాపసు తీసుకుంటానని చెప్పడంతో సరే అని అన్నాను. దానికి అతను ఒక ప్రతిఫలంగా నాకు 5 గుంటలు కావాలని కోరినాడు.
దానికి నేను అంగీకరించగా తను మీడియా సమావేశంలో వచ్చి ఆ విషయాన్ని చెప్పడం జరిగిన తర్వాత మరుసటి రోజు సరే కేసు వాపస్ చేసుకుంటా అని చెప్పి పోలీస్ స్టేషన్ రమ్మని కోరగా అతను వస్తానని చెప్పి మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఈ రోజున నిన్నటి రోజున మాకు కానిస్టేబుల్ వచ్చి మీ మీద ఎఫ్ఐఆర్ అట్రాసిటీ కేసు బుక్ ఉన్నది, మీరు ఏసీపీ గారిని కలవాలని చెప్పి అతను చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మమ్మల్ని ఈ భూమిపై ఇట్లా వీరు తోట శ్రీనివాస్ బ్యాచ్ కానీ లేకపోతే ఈ కాంపౌండ్ బ్యాచ్ కానీ వీళ్ళంతా మా పైన ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తూ మా భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఈ అట్రాసిటీ కేసు బుక్లో మమ్మల్ని రిమాండ్ చేయించిన తర్వాత మేము ఈ భూమిని చదును చేసుకొని వాళ్ళకు ఆధీనంలో తీసుకోవాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళది కొనసాగుతున్నది. దానివలన మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని పై అధికారులు దీన్ని వినియోగపరుస్తూ ఇలాంటి అన్యాయాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని ఒకసారి పునరాలోచించాలని నేను కోరుతున్నాను. 283 సర్వే నంబర్ భూమిలో మేడి నరసయ్యపై మేడి శ్రీనివాస్ మేడి నరసయ్య భార్య పైన పెట్టిన కేసు కొందరు వ్యక్తుల వల్ల ప్రోద్బలంతో చెప్పడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. అంతే తప్ప వేరే వాళ్ళని దూషించింది ఏం లేదు, వాళ్ళు కొట్టింది ఏం లేదు. కావాల్సి చేస్తాను. దాన్ని పై అధికారులు నన్ను క్షమించి న్యాయం చేయగలుగుతారని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి కేసులు చేయకుండా వారిపై ఏది లేకుండా చేయండి అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అట్టిగా వారిని ఒత్తిడి చేయడం, లోన్ గురి చేయడం, అట్రాసిటీ కేసు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. వారిని వాళ్ళ అన్నయ్య కానీ ఏమి అనలేదు. అది దయచేసి పై అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను.